సంఖ్యాకాండం 22వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరని అడుగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిపోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. హల్లెలూయా. ఇక్కడ బిలాం అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా ఈయన దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని ఈయనకి ఇచ్చాడు, ఒక ధన్యత. ఏంటా ధన్యత అని చూస్తే, ఇతడు ఇజ్రాయేలీయుడు, ఇతడు గొప్ప ప్రవక్త, ఇతడు అబ్రహాము సంతతివాడు, ఇతడు మిద్యానీయుడు. మరి ఇతనికి అనేక బిరుదులు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇతనికి ఇంకో పేరు కూడా ఉంది, సోదెగాడు అని. ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఇంకొక పేరు కూడా ఉంది, ధనాపేక్ష గలవాడు అని. ధనాపేక్ష, సోదెగాడు, గొప్ప ప్రవక్త, ఇజ్రాయేలీయుడు, తర్వాత మిద్యానీయుడు. మరి ఇతడు ఒకరోజు ఏం జరిగింది ఇతని జీవితంలో అంటే, ఉన్నట్టుండి ఒక సమస్యను ముందుకు వచ్చి పడింది. మన జీవితంలో కూడా ఉంటాయి ఇట్లాంటి సమస్యలు చాలా. ఆ సమయంలో మనకి ఏం చేయాలో తెలియదు. చాలామంది ఏం చేస్తారంటే, దేవుని దగ్గర నుండి వచ్చే ఆయన మాట కొరకు ఎదురు చూడరు, తొందరపడి నిర్ణయాలు తీసేసుకుంటారు. కొన్నిసార్లు మరి దేవుడి దగ్గర నుండి ఆ వర్తమానము రావడానికి చాలా సమయం పడుతుంది. దేవుడు వెంటనే సమాధానం ఇవ్వడు నీకు, దేవుడు వెంటనే నీకు బోధించడు, చాలా సమయం పడుతుంది. అయితే ఈ వ్యక్తిని మరి కొంతమంది వచ్చి కలిశారు. మరి కలిసి ఏం చెప్పారు తనతో? మళ్ళీ ఒకసారి చదవమ్మా, 8 నుండి. ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. చూడండి, ఎవరు? మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. వీరి రాజుకి ఒక సత్యం తెలిసింది. ఏంటంటే, ఈయన గొప్ప ప్రవక్త. ఈయన తలుచుకుంటే ఆయన రాజ్యాన్ని కాపాడుతాడని. ఈయన తలుచుకుంటే ఆయన రాజ్యాన్ని కాపాడుతాడని. అయితే ఈయన దగ్గరికి కొంతమంది అధికారులను పంపించి ఏం చెప్పాడంటే, చాలా బంగారము ఇంకా ఇతర వస్తువులు కూడా తీసుకొని వచ్చారు ఆయన దగ్గరికి. ఆశ చూపించారు, ఇదిగో మేము ఓడిపోయేటట్టున్నాము, కాబట్టి నీవు వచ్చి మా తరఫున యుద్ధము చేయాలా. అంటే యుద్ధం చేయడం అంటే ప్రార్థన చేయాలా. ఏమని అంటే, ఈయన దేనినైతే అడుగుతాడో దేవుడు అది ఇస్తాడు, అది చేస్తాడు. అంటే ఈయనకు ఆశీర్వదించే శక్తి ఉంది, శపించే శక్తి కూడా ఉంది. ఈయన పలికితే దేవుడు అద్భుతాలు చేయగలడు, ఈయన అడుగుతే దేవుడు ఎంత గొప్ప సహాయమైన విజయాలను ఇవ్వగలడు. అలాగే ఈయన అడుగుతే దేవుడికి శపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు తలుచుకుంటే వాళ్ళను శపించగలుగుతావు. కాబట్టి నీవు మా పక్షమున వారిని శపించు మని ఆయనకి దగ్గరికి డబ్బు తీసుకొని వస్తారు. చాలా ఆశ చూపిస్తారు. అయితే నేం చేస్తాడు వాళ్ళను, సరే మంచిది, ముందు నేను నా దేవుణ్ణి అడగాల, నేను ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధిలో పెడతాను, తర్వాత నేను మీకు చెప్తాను అన్నప్పుడు, మరి అదేవిధంగా ఆ రాత్రి వారు అక్కడ బస చేసినట్లుగా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది ఒకసారి మళ్ళీ చదువుమా. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పెను. ఏమన్నాడు? వారు ఆశీర్వదించబడిన వారు. నువ్వు వెళ్ళకూడదు, శపించకూడదు కదా. ఈ సత్యం నీకు తెలిసి ఉండాల. చాలా మట్టుకు ఏంటి అంటే, మనకు తెలియకుండా, దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోకుండా మనం అనేకులను శపిస్తూ ఉంటాం. ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అది నీకు నష్టమే జరుగుతుంది. దేవుడు ఆశీర్వదించిన వారిని నీవు శపించిన ఎడల నీవు శాపగ్రస్తుడు అవుతావు. అది తెలియక చాలామంది మరి ఆ విధంగా చేసి వారు ఆ శాపాన్ని తెచ్చుకొని ఇప్పటికీ ఆ కాడిని మోస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దేవుడు ఆశీర్వదించిన వ్యక్తులను లేదా దేవుడు ఆశీర్వదించిన రాజ్యమును మరి నీవు శపించడానికి నీకు హక్కు లేదు, అధికారము లేదు, ఎంత మాత్రమునో అవసరం లేదు, వారితో వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు దేవుడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నాకున్నటువంటి ఈ సమస్య నుండి నాకు విడుదల దయచేయి. ఎందుకు నీకు ఆ సమస్య వచ్చింది? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు ఆ ఇబ్బందిని మోస్తున్నావు తెలుసా? అనేకులు పరిశుద్ధ గ్రంథం మనం చూసాం. 38 years చాలాసార్లు మనం చదువుకున్నాం. నలిగిపోయాడు అక్కడ. ఒక రోజు వరకు వెయిట్ చేశాడు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ 12 సంవత్సరాలు బాధపడాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది కొంతమంది. ఇంకా అనేక సందర్భాలు, అనేక పరిస్థితులను మనము ఆలోచన చేస్తే కొన్ని అవి మనం మోయాల్సి వస్తుంది. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి అయి ఉన్నప్పుడు ఆ శాపము, ఆ తెగులు, ఆ కాడి నీ పైనికి రాదు. హల్లెలూయ, హల్లెలూయ. నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలి. దేవుని ప్రజలు దేవుని చేత ఆశీర్వదించబడతారు. దేవుని ఆశీర్వాదం నీ పైన ఉంటే, నీ కుటుంబం పైన ఉంటే, నీ తరతరములకు ఎవరు తోడుంటారమ్మా? చెప్పాలా? ఎవరు తోడుంటారు? దేవుడు తోడు ఉంటాడు. దేవుడు కాపాడుతాడు. హల్లెలూయ, హల్లెలూయ.